వేణు గారు చెప్పండి, ఎప్పటి నుంచి కొడుతున్నారండి శాకాంబరి? ఇది 2 నెలలు అండి. 2 నెలల నుంచి కొడుతున్నారు. 3 నెలలు అవుతుంది. డిసెంబర్ నుంచి కొడుతున్నారు. డిసెంబర్ ఎండింగ్ నుంచి. డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్. అసలు పీకి మొక్కదాన్ని ఏమన్నా చేనిది. ఓకే. అట్లాంటి దాన్ని ఈ శాకాంబరి కంపెనీ పేరు ఏం పేరు? శాకాంబరి, సాయిధరణి శాకాంబరి ప్రైవేట్ లిమిటెడ్. ఈ మందులు వచ్చి షాంపూలు ఇస్తామని ఇచ్చిన కాడ నుంచి తోట బాగుంది, నాది కాసింది కూడా. ఎకరానికి 25 నుంచి 30 చిల్లరే దీని వాటికి. అవతల వేరే 2 ఎకరాలకి నేను సొంతంగా కొట్టుకున్నా. 4 ఎకరాలు 2 ఎకరాలకి ఇది కొట్టారు శాకాంబరి. 2 ఎకరాలకు మీ మందులు కొట్టారు. మందులు కొట్టుకున్నా. దానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? మేము వచ్చిన దగ్గర నుంచి 30,000 ఖర్చు పెట్టా. మందులకి ఓన్లీ పై మందులకి, భూమిలో మందులు కాక. దీనికి భూమిలో మందులు కూడా వేయలే. భూమిలో మందులు పై మందులు కలిపి దానికి ఎంత పెట్టి ఉంటారు? మినిమం ఎకరానికి 20,000 అయ్యి ఉంటాయి. 2 ఎకరాల మీద 40,000 పెట్టారు. 2 ఎకరాల మీద దీనికి రూపాయి ఖర్చు లేదు. అసలు అప్పటి నుంచి నీళ్ళు పెట్టడం తప్ప నేను చేసింది ఏమి లేదు. దీనికి నీళ్ళు పెట్టడం, మందు కొట్టడం మీరు చేసింది. మేము చేసింది పెట్రోల్ ఖర్చు. ఆ నీళ్ళు పెట్టుకుని చూడండి, కాయ చెట్టును పైనుంచి మనం వీడియో తీద్దాం. పైనుంచి ఇది పచ్చికాయ కిందకు వచ్చింది. అది ఈ కిందకు వచ్చాకల్లా తెరలు పండుకాయ 2 స్టెప్పులు 3 స్టెప్పులు వచ్చింది చెట్టు. అవును, ప్రతి ఒక్క చెట్టు ఎంత కాయ. ఇంకోటి తేజ ఎంత జంపు వచ్చింది కాయ, చూసారా? జంపు కాదు, కలర్ కానీ ఇదంతా కలర్ కూడా బాగుంది. తాలుగాయ లేదు, అసలు ఏడు తాలుగాయ లేదు. ఆ ఫస్ట్ లో పడ్డ కాయ మీ మందులు ఈ తొలిగి తాలుగాయ అది. మీ మందులు ఇచ్చాక కాసిన కాయ మటుకి ఒక్క కాయతో కాయ తాలుగా లేదు. ఇప్పుడు చూడు కాయ, చూడండి ఎంత స్ట్రైట్ గా ఉందో, వంపు లేకుండా ఎంత స్ట్రైట్ గా ఉందో, బలంగా ఉందో చూడండి కాయ. ఇక చూడండి, కాడికి మెల్ల తిరిగిపోయింది. దీన్ని కొట్టుకోండి ఫోటోలు. ఎక్కడికెక్కడ మెల్ల తిరిగిపోయింది. ఎంత జంపు, దగ్గర 4 అంగుళాలు చిల్లరు కాయ. తొడంతో లెక్కెత్తే 5 అంగుళాలు. అంత జంపు రాదు కదా. రాదు. తేజ వచ్చేసి గట్టిగా వస్తే 3 ఇంచులు, అంత మించి పెగలదు. అట్లాంటిది 5 అంగుళాలు పొడుగు. ఈ తేజకాయ అంటే నమ్మట్లే ఎవరు. ఇప్పుడు మేము ఇచ్చే శాకాంబరి ఇచ్చిన దగ్గర నుంచి మీరు వేరే మందులు ఏం కొట్టలేదు అసలు. ఇప్పుడు ఇది ఎట్లా కాసి ఎట్లా వంగిపోవడం కానీ, లేకపోతే మీ హైట్ పెరిగింది కదా? అవును, అప్పుడు ఒకసారి మీరు వచ్చారు కదా. అవును, వచ్చినప్పుడు ఇక్కడ కాస్తుంది మనకి, కుంగిపోయింది చేను కిందకి. కాసి ఫుల్గా మళ్ళీ తంతలు వచ్చి దాంట్లో నేను సొంతంగా మందు కొట్టుకున్నకెళ్ళి పచ్చికాయ లేదు. ఇంకా పెద్దగా 2 ఎకరాల మీద 7-8 క్వింటాలు అయ్యిద్ది అంతే. ఇది ఈ 2 ఎకరాల్లో ఎకరానికి 15 లెక్క దిగుతాయి. ఇంకా 15 క్వింటాల పైన ఉంది పచ్చికాయ. ఓకే, అది ఇంకొక నెల ముందు కనుక అయితే అసలు డేర్ చేసి మొత్తానికి కొట్టుకుంటే 150 క్వింటాలు తీసి పక్కన పెట్టేవాడిని చేయండి. ఓకే, శాకాంబరి కొట్టుకొని ఉంటాను. ఓకే, మీరు ఫుల్ హ్యాపీ శాకాంబరితో. అసలు రాజీ పడే పని లేదు. మీకు రూపాయి ఖర్చు లేదు మళ్ళీ ఇందులో. రూపాయి ఖర్చు లేదు, ఓన్లీ ఇది ఒక్కటే కొట్టారు మీరు. మిర్చికి ఫస్ట్ టైం అనుకుంటా ఒక్క మందుతో ఆగటం. ఈ మందులతో ఆగటం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇలాగ ఉంటుందని కూడా తెలియదు ఇప్పుడు. కాయ సైజు కానీ ఫుల్ చాలా మంచిగా వచ్చింది, జంపు కానీ. ఓకే, ఇన్ని కాయలు ఏ మందులు కొడితే వస్తాయండి? ఏ మందులు కొడితే ఈ కాయలు పోయితే మొక్కజొన్న వేసుకోమన్నారు. మొక్కజొన్న నేను ఫస్ట్ నుంచి మొక్క వేసిన కాడి నుంచి మొదలు పెడితే 40 క్వింటాలు కావటం పెద్ద లెక్క కాదు ఈ మందు విషయంలో. ఓకే, ఇత్తనం ఏదైనా అడ్డాల ఇత్తనం అయినా కూడా కాపించింది. దాంట్లో మటుకు రాజీ పడే పని. ఓవరాల్గా మీరు ఫుల్ హ్యాపీ శాకాంబరితో. ఓకే, మనకి ఈవినింగ్ అయితే మంచిగా కనపడేది కాపు అంతా. పొద్దుకెళ్ళి అయితే ఇంకా క్లారిటీ ఇంకా బాగుంది. ఓకే అండి, మరి అయితే ఇప్పుడు మన శాకాంబరి కొట్టినంత బట్టికి గ్రోతింగ్ అవపడుతుంది ఎంతో కొంత. అటు అసలు గ్రోతింగ్ లేదు, మొత్తం అది ఆ టైప్ వచ్చేసింది, పల్లగా అయిపోయి. ఊళ్ళో తోటలు కూడా అంతే. ఓకే వేణు గారు, మరి మీరు ఎంతమందినైనా తీసుకొచ్చుకోండి, అసలు నా తోటే చెప్పింది. ఈ స్టెప్ ప్రవీణ్ గారు, కాయ చూడండి ఎంత స్ట్రైట్ గా ఉందో, ఎంత స్ట్రైట్ గా ఉందో చూడు. మళ్ళీ దీంట్లో ఏడ తాలుగా పట్టడానికి వెళ్ళేది అయ్యి మీరు మంది తొలిగి వచ్చినాయి. అవి ఇగోది ఈ ఫస్ట్ మీరు మందు ఇలే అప్పటికి, అప్పుడు పడ్డ కాయ
మీరు మందు ఇచ్చిన కాడ నుంచి కాయ షైనింగ్ కానీ గ్రోతింగ్ కూడా మంచి నెంబర్ ఆఫ్ గ్రోతింగ్ అనమాట. ఓకే. జంపు చివరికాయ కూడా ఇప్పుడు తేజాల్లో చివరికాయ జంపు రాదు, మన ముందుకు వచ్చేది కొట్టొచ్చు కూడా. ఇంక ఏమైనా తోట రేపు మాపు ఈడిపోద్ది అన్నదాకా కూడా మందును కొట్టుకోవచ్చు. ఓకే. మీరు మంచిగా గాపిస్తే మే వరకు గాపివచ్చు దీన్ని తడిపెట్టి మన మనతో. అసలు ముందు మొక్క ఎత్తేసిన దగ్గర నుంచి ఇదే మందు, పత్తికి కొట్టనే మెరదాడకు కొట్టనే, వేరే ఏం కొట్టరు. ఇంకా వేరే మందులు అయితే వేరే ఏం అవసరం లేదు. ఫెర్టిలైజర్ అవసరం లేదు, పెస్టిసైడ్స్ భూమి మీద మందు అవసరం లేదు, పై మందు అవసరం. మనకి ఏదన్నా మనం వేయాలనుకుని మందు కట్టలు వేసుకోవటం తప్ప మందు కట్టలతో కూడా పని లేదు ఈ మందు వాటికి. వేరే మందులకైతే మీరైతే ఫుల్ హ్యాపీ కదా శాకామృతం. ఓకే. దాంట్లో రాజు